ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ అని భగవద్గీతలో చెప్పినట్లు భూమి మీద ధర్మాత్ములందరూ మహనీయులుగా ఉండి ధర్మ సంస్థాపన ఈ సంఘాన్ని ధర్మంగా నడిపించడానికి ఎంతోమంది కృషి చేసిన మహనీయులలో మా నాన్నగారు ఒకరని నేను నమ్ముతున్నాను. శ్రీ పోతిన చిన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు అదృశ్యమయ్యి 28 సంవత్సరాలైన అతని విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అమితమైన కృషి సల్పుతున్న పెద్దలకు పిన్నలకు అందరికీ నా కృతజ్ఞతలు. అతని విగ్రహ ప్రతిష్టాపన ప్రోగ్రాంలో ఏమీ చెయ్యాలని సంకల్పించి మన సభ్యులందరికీ ఎంతోమంది మహనీయులకి ఒక్క ఫోన్ చేసిన వెంటనే వారందరూ స్పందించి వారి వారి అనుభవాలను వీడియో మెసేజ్ల ద్వారా పంపించి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయటానికి సహకరిస్తున్న అందరికీ మా కృతజ్ఞతలు. నమస్తే. జై హింద్. అందరికీ నమస్కారం. మన విజయవాడ నగరంలో ఉన్న పోతిన చిన్న గారు అంటే కార్మిక నాయకుడిగా విజయవాడ నగర వాసులందరికీ సుపరిచితుడిగా ఆయన ఉండటం జరిగింది. పోతిన చిన్న గారు 1934లో గాంధీ గారి పిలుపు మేరకు స్వతంత్ర సమరంలో ఆయన కూడా పాలుపంచుకోవటం జరిగింది. స్వతంత్రం కోసం పోరాడటం జరిగింది. మరుపుల చిట్టి గారి ఆధ్వర్యంలో మరుపుల చిట్టి గారితో కలిసి స్వతంత్ర పోరాటంలోన పోతిన చిన్న గారు కూడా పాల్గొనడం జరిగింది. ఎన్నో విశిష్టమైన కార్యక్రమాల్లోన ఆయన ప్రాధాన్యత చూపించడమే కాకుండా ఆయన విజయవాడ నగరానికి ఒకసారి కౌన్సిలర్గా అలాగే ఒక మారు ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేయటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉండే సమయంలోన కార్మికులు ఎవరైతే అన్ని వర్గాల కార్మికులకి ఇటు ముఠా పని దగ్గర నుంచి రిక్షా వాళ్ళ దగ్గర నుంచి తోపుడు బళ్ళ దగ్గర నుంచి అలాగే ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఎన్నో రకాల కార్మికులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం కానీ అలాగే కార్మికుల బాధల్ని ఆయన బాధగా తీసుకొని వాళ్ళకి అండగా నిలవటం కానీ అలాగే ఒకసారి ఆయనకి మంత్రిని కూడా ఇస్తాము అని చెప్పి ఆయనకి ప్రపోజల్ పెట్టినా కానీ నాకు విద్య అంతగా లేదు కాబట్టి నాకు వద్దు, వేరే ఎవరికైనా మంత్రి పదవిని ఇవ్వండి అని చెప్పి ఆయన మంత్రి పదవిని కూడా తిరస్కరించిన వ్యక్తిగా అలాగే ఎవరు సహాయం అనుకొని వెళ్ళినా కానీ వాళ్ళకి సహాయపడుతూ రిక్షాలోన ఆయన అసెంబ్లీకి వెళ్ళినా కానీ లేకపోతే కౌన్సిల్కి వెళ్ళినా కానీ ఆయనకంటూ ఒక వెహికల్ కూడా లేకుండా రిక్షాలో ప్రయాణించిన అతి సామాన్యుడిగా విజయవాడ నగరంలోన ఆయన ప్రతి ఒక్కల మనసులోనూ చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా పోతిన చిన్న గారిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి మహనీయుడిది ఒక విగ్రహం అన్నది విజయవాడ నగరంలో ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోన కౌన్సిల్లోన ఆయన విగ్రహాన్ని పెట్టాలనే ఒక ప్రతిపాదన అన్నది పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఆమోదం కూడా జరిగింది. ఇప్పుడు మన శ్రీనివాస్ మహల్ ఏరియాలోన ఏదైతే రాజా హై స్కూల్ బయట ప్రాంగణంలోన పోతిన చిన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎవరైతే ఆయనకి సన్నిహితులుగా ఉన్నా లేకపోతే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన విగ్రహ ఆవిష్కరణ రోజు అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. పోతిని చిన్ని గారి జీవితం నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన 14 సంవత్సరాల వయసులోనే గాంధీ గారి పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత ఐఎన్టీయూసీ నాయకుడిగా అనేక కార్మిక వర్గాలకి నాయకుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. ఆ సమయంలో ఆయనకి మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పటికీ ఆయన కంటే చదువుకున్నవారు సమర్థులకి అవకాశం ఇవ్వాలని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. కాబట్టి ఆయన మన విజయవాడలో పోతిని చిన్ని గారి జీవితం ఒక ప్రతీకగా మనందరం కూడా గుర్తించి ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మన విజయవాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తి పోతిని చిన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగడం అనేది చాలా సంతోషంగా, గర్వంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి మహనీయులు ఇప్పుడు తరాలు కూడా తెరవాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పార్టిసిపేట్ చేసి ఆ రోజు జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా, ఆ రోజు వాళ్ళలో కూడా జాతీయ జెండాని ఎగిరే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిని పోతిని చిన్న గారు. అప్పుడు ఆ సందర్భాల్లో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా అరెస్టు సైతం కూడా పక్కన పడేసి మన దేశానికి మంచి జరగాలి, స్వతంత్రం రావాలని చెప్పని ఆ రోజు ముందుకు వచ్చిన వ్యక్తి పోతిని చిన్న గారు. ఆయన 1978లో పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన పనిచేసిన ఒక తరమైనప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పోతిని చిన్న గారు. ఎందుకంటే ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఎంతో మందికి సేవాభావంతో పనిచేసిన వ్యక్తులు పోతిని చిన్న గారు. అటువంటి ఒక వ్యక్తిని యొక్క భావాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఆలోచించాలని చెప్పని నేను ఎప్పుడు కూడా కోరుకుంటుంటాను. అదేవిధంగా ఏదైతే తను పుట్టిన నగరాల కులాలను కూడా బీసీలో చేర్చాలని చెప్పని చాలా గట్టిగా ప్రయత్నం చేసిన వ్యక్తి. ఒకవేళ అది బీసీలో జరగకపోతే నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పని ఆ రోజు దమ్ముగా మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పోతిని చిన్నవారని చెప్పని కూడా గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఆ రోజు వారి యొక్క పోరాట స్ఫూర్తినే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగరాలని బీసీలో చేర్చడం కానివ్వండి, వారి తనయుడు ఆ రోజు కొన్ని ప్రాంతాలకు మాత్రమే నగరాల కమ్యూనిటీ బీసీలకు పరిమితమైతే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నగరాలు ఉన్నా కానీ వారి బీసీలో వర్తించే విధంగా ఆ రోజు వారు జీవం ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పోతిని చిన్న గారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగానే, ఒక కమ్యూనిటీనే కాదు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఆ రోజు వారి యొక్క ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు పనిచేస్తాయని చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధిస్తే వారు చేసిన శాసనసభ్యుడు నియోజకవర్గానికి నేను కూడా శాసనసభ్యుడిగా ఇక్కడ నేను పనిచేశానంటే అది చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఫీల్ అవుతాను. తప్పకుండా ఎప్పుడు కూడా పెద్దవారి యొక్క మాటలు కానివ్వండి, వారి బాటలు కానివ్వండి ముందుకు తీసుకెళ్ళి వారి యొక్క బాటని కొనసాగించే విధంగానే నేను ఈ కమిషన్స్ నియోజకవర్గ పరిపాలన చేశాను. నేను తప్పకుండా రానున్న రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ పోతిని చిన్న గారు కావచ్చు, మరిపల్లి చిట్టి గారు కావచ్చు, ఇతర మహనీయులు ఎంతమంది పశ్చిమ నియోజకవర్గంలో పనిచేశారు, వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తూ వారి యొక్క భావాలు కావచ్చు, వాళ్ళ యొక్క బాటలు కావచ్చు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియపరచుకుంటే, అదేవిధంగా వారి యొక్క విగ్రహావిష్కరణకు సంబంధించి కూడా ఏదైతే ఈరోజు మీరు తేలపోలు రాజా స్కూల్ దగ్గర మీరు ఈరోజు విగ్రహం పెట్టాలనుకున్నారో దాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే దాన్ని అనుమతులు ఇవ్వడం అది నేను చాలా ఆనందంగా భావిస్తూ, తప్పకుండా ఏదేమైనా కానీ వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా మేము తోడుగా ఉంటాము. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎప్పుడూ మేము పనిచేస్తామని తెలియపరచుకుంటూ, ఈరోజు ఏదైతే విగ్రహావిష్కరణ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ఏదైతే సంజయ్ గారు ఉన్నారో ప్రముఖ సినీ నటుడిగా మన విజయవాడ చెందిన వ్యక్తి, సినిమాల్లో కూడా ముందుకెళ్ళడం ఎంతో సంతోషం. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందంగా ఉంది. పోతిని చిన్న గారికి ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోకుండా వారి యొక్క ఆశయాలు, ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా దివంగత కీర్తిశేషులు పోతిని చిన్న గారు
ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, నగరాల సామాజిక వర్గ అభివృద్ధి కాంక్షకులు, నిస్వార్థపరులు, కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత గల సైనికుడు. విజయవాడ నగర మున్సిపాలిటీ కౌన్సిలర్గా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కబేళాను విద్యాధరపురంలోని ఆధునిక కబేళాగా తరలించి నిర్మించుట, పాత కబేళా ఎవరు ఊహించని మార్పుతో సరస్వతి నిలయంగా, మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గా తేల్పూరు రాజా గారి వారి సోదరులు తేల్పూరు వెంకటేశ్వర గుప్తా గారి సారథ్యంలో హై స్కూల్ నిర్మాణం, తన వంతు కృషి తేల్పూరు బాపనీయ కాన్వెంట్ నిర్మాణంలో మున్సిపాలిటీ నుంచి స్థలము ఇప్పించుట, వారికి విద్య పట్ల ఉన్న అభిలాష, పశ్చిమ నియోజకవర్గ పేద ప్రజల పిల్లల విద్యలో ముందుకు రావాలని చేసిన కృషి మనము మరవలేనిది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వివిధ కార్మిక సంఘాలను తన నాయకత్వంలో నడిపించుటే కాక కార్మికుల సంతానమును విద్యా ఉద్యోగములు ఉన్నత స్థానములకు అధిరోహించుటకు నిరంతర సహాయ సహకారం అందించి కులమతములకు అతీతంగా ప్రాంత అభివృద్ధితో పాటు తనకు జన్మనిచ్చిన కులంలో ఉన్న వెనుకబాటుతనాన్ని గుర్తించి పేదరిక నిర్మూలనకు, బీసీలుగా గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందుటకు రాష్ట్ర నలుమూలలా తిరిగి కలెక్టర్ల నుంచి నగరాల కుల పేదరికమును ఉత్తరములు తీసుకొని నగరాల సంఘం బీసీ సాధన కొరకు ఏర్పాటుకు పరిపూర్ణమైన సహాయ సహకారం అందించి తన సహచర సమకాలీన మేధావులను సంఘటితపరిచి యువకులను ముందుకు నడిపి నాలాంటి వారి నాయకత్వ పట్టుతో పనిచేసి బీసీ సాధన కొరకు మార్గదర్శకం చేసిన నిజమైన సేవకుడు మాన్యశ్రీ పోతుని చిన్నా గారు. వారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ సమాచారం పంపుచున్నాను. వారికి నిజమైన నివాళిగా మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ దిగిన తరువాత ఎడమ ప్రక్కన ఉన్న అపార్ట్మెంట్ కాలనీలను పోతిని చిన్న నగర్ గా నామకరణం చేయటంలో నా వంతు కృషి జరిపినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మాజీ గొల్లపూడి సర్పంచ్ మాన్యశ్రీ బొమ్మసాని సుబ్బారావు గారి సహకారంతో ఆ కాలనీ వాసి శ్రీ వాండ్రాజ్ ప్రకాష్ గారి సారథ్యంలో పోతిని చిన్న నగర్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో సహకరించిన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ బాయన వెంకటరావు, పూర్వాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ నగరాల సమితి. సర్దార్ మరుపుల చిట్టి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క అభ్యున్నతికి కార్మిక నాయకుడిగా, ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. 1978లో ఎమ్మెల్యేగా గెలిచి తదుపరి మరి ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కూడా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ పోతిని చిన్న గారు. అలాగే 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. తదుపరి ఆయన జీవితాంతం ప్రజాసేవకు అంకితమవుతూ కాంగ్రెస్ భావాలను పుణికిపుచ్చుకొని పనిచేస్తున్నటువంటి టైంలో పివి నరసింహరావు గారి యొక్క ఆశీస్సులతో ఇందిరా కాంగ్రెస్ టికెట్ మీద పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యునిగా ఆనాడు చిన్నా గారికి అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి పిలిచినా కూడా నాకు కాదు మంత్రి, కృష్ణా జిల్లాలో నోజువీడులో గెలిచినటువంటి ఒక మంచి కుర్రోడు పాలడి వెంకటరావుకి ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేసి తనకు వచ్చినటువంటి మంత్రి పదవి అవకాశాలు కూడా వద్దనుకొని మరొకరు ప్రోత్సహించినటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు పోతిని చిన్న గారు. ఆ రకంగానే మరి కార్మికులతో పాటు అలాగే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కూడా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా ఆనాడు సేవలు అందించినటువంటి వ్యక్తి స్వర్గీయ పోతిని చిన్న గారు. చనిపోయే వరకు కూడా ఆయన జీవితం ఒక తెల్లకాయతం
తెల్లకాయతం లాంటి ఒక జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ ఇతరత్ర విమర్శలు కానీ ఆ రకంగానే ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ ఎక్కడ కూడా దేశవ్యాప్తి కూడా మరి కబ్జాలు లేనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన జీవితాంతం చనిపోయే వారు కూడా శాసనసభ్యుడిగా మరి ఆయన శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ పశ్చిమ నియోజకవర్గంలో 100 గజాలు స్థలం కానీ ఒక కారు కానీ లేనటువంటి వ్యక్తి. శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కూడా తన ఇంట్లో పోలేనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో మరి అంత నిస్వార్థమైనటువంటి సేవలు అందించి అటు జాతీయ భావాలు కలిగినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, సర్దార్ మరుపుల్లి చిట్టి అనుచరుడిగా, ఆ రకంగా ఎందరో ముఖ్యమంత్రుల నుంచి మరి మన్నలు పొందినటువంటి వ్యక్తిగా జీవితాన్ని సాగించినటువంటి వ్యక్తి స్వర్గీయ పోతిన చిన్న గారు. కాబట్టి చిన్న గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలామంది ప్రజాప్రతినిధులకు ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ రకంగానే పోతిన చిన్న గారి పశ్చిమ నియోజకవర్గంలో కౌన్సిల్ విగ్రహంతో పాటు వారి నామకరణం మీద ఏదైనా ఒక గవర్నమెంట్ సంస్థగా ఆయన పేరు కూడా పెట్టడం ఎంతైనా అవసరమని మేము భావిస్తూ ఉన్నాం. చిన్నగారి యొక్క ఆశయాలు, చిన్నగారు చేసినటువంటి నిస్వార్థ రాజకీయాలు నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగానే జోహార్ పోతిన చిన్న, అమర్ రహే పోతిన చిన్న ఎక్స్ఎమ్మెల్యే గారు. అందరికీ నమస్కారాలు. పోతిన చిన్న గారని వారు విజయవాడ వంటంలో కార్మిక నేత. ఆయన మా 250 మంది ముఠాయికి 1982లో సెక్రటరీ చేశాడు. 50 మనిషి తో ముఠాయిని కన్నుకు లెప్పలాగా అభివృద్ధి చేశాడు. వారి దగ్గర విజయవాడలో పెట్టినందుకు మా ముఠా తరపున ఆయనకి ధన్యవాదాలు చెబుతూ నమస్కారాలు. 14 ఏళ్ల వయసులోనే ఆనాటి బ్రిటిష్ పాలన నేతృత్వాన్ని వ్యతిరేకిస్తూ సర్దారు మరిపల్లి చిట్టి గారి నేతృత్వంలో సాగినటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక రకాలంటే ఇబ్బందులు పడి అరెస్టులు అయి కఠిన కారాగార శిక్ష అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు పోతిన చిన్న గారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చిన్నగారు ఆ పార్టీని నమ్ముకొని నమ్మినట్టు సిద్ధాంతానికి కట్టుబడి ఆ పార్టీ నిలబెట్టినట్టే అభ్యర్థులు గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తూ ఆ పార్టీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడిగా, కార్మిక నాయకుడిగా ఆయన పనిచేసి ఆ పదవులకే వెళ్లి తీసుకొచ్చారు. తొలుత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా ఆయన పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఆయన విజయం సాధించినటువంటి డివిజన్ని చక్కగా ఆయన తీర్చిదిద్ది మోడల్గా తయారు చేశారు. ఆ తరువాత ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడమే జరిగింది. ఆ తరువాత ఆయన ఎమ్మెల్యేగా పాత బస్తీలో అనేక రకమైన మార్పులు జరుపు చేసి ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు పోతిన చిన్న గారు. అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి నగరాల సామాజిక వర్గం ఒకప్పుడు బీసీలో ఉండేది. 1970లో అనవసరంగా అక్కడి నుంచి తొలగించి బీసీ నుంచి తొలగించారు నగరాల సామాజిక వర్గాన్ని. ఆ కులాన్ని మళ్ళీ తిరిగి బీసీ సాధించడం కోసం చిన్నగా చేసినటువంటి ప్రయత్నాల్లో అన్నీ కావు. అనేక మంది ముఖ్యమంత్రులు కలిసి వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చి అది మళ్ళీ తిరిగి బీసీగా చేర్చడం కోసం ఆయన చేసిన కృషి నగరాల సామాజిక వర్గం ఇప్పటికీ మర్చిపోదు. లాగుడు బళ్ళ కార్మికులు, రిక్షా బళ్ళ కార్మికులు, ముఠా వేసే ముఠా కార్మికులు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం 29 కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి దాని ద్వారా
వాళ్ళకి అభివృద్ధి చెందడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు కలిగినటువంటి కార్మిక నాయకుడు పోతన చిన్న గారు. తన కోసం కాక జనం కోసమే తాను ఉన్నానని ఎప్పుడూ నిరంతరం ఎళ్లవేళ్ల కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యల్ని పరిశీలిస్తూ తన ఆఖరి ఊపిరి వరకు తన జీవితాన్ని ప్రజాసేవలకే అంకితం చేసినటువంటి ప్రజానాయకుడు పోతన చిన్న గారు. అది 1920వ సంవత్సరం 24/2/1920లో ఆ రోజు విశాఖ జిల్లా పోతిన మల్లయ్యపాలెంలో పోతిన సన్యాసి పాపయ్యములకు నారాయణ అనే సూర్యుడు ఉదయించాడు. తల్లి చనిపోవడంతో పెద్దలు తండ్రికి వేరే పెళ్లి చేసే ప్రయత్నంలో ఉండగా ఆ తండ్రి పోతిన సన్యాసి తన పెద్ద కూతురు బాలమితంతు అయిన సన్నయ్యమ్మను, పెద్ద కొడుకు పోతిన ఆదియ్య, మరో కూతురు వెంకయ్యమ్మ మరియు ఏడాది వయసున్న నారాయణ అని ఈ పోతిన చిన్నతో కలిసి విజయవాడ వలస వచ్చి స్థిరపడ్డారు. చిన్నవాడు పోతిన చిన్న చదువు అబ్బకపోవడంతో తాపీ పనిలో చేరి ఆ పని కూడా నిర్వర్తించలేక 14 ఏళ్ల వయస్సులోనే ఆవేశంతో సర్దార్ మరుపిళ్ల చిట్టి గారి నేతృత్వంలో స్వతంత్ర పోరాటంలో చేరి వానర సేన అధ్యక్షులుగా పోరాటాలు చేశారు. జైలు శిక్ష అనుభవించారు. సమరయోధులయ్యారు. తరువాయి కాలంలో 14 రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు అధ్యక్షుడుగా పోతిన చిన్న గారు కొనసాగించారు. 2 సార్లు కౌన్సిలర్గా గెలిచి ప్రజాసేవ చేశారు. తరువాత ఎమ్మెల్యేగా అఖండమైన మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి రాత్రి పగలు రిక్షా మీద తిరుగుతూ ప్రజాసేవను నిస్వార్థంగా కొనసాగించిన ప్రజానాయకుడు. తన జీవన పర్యంతం ప్రజాసేవే ధ్యాసగా ఆయన శ్వాసగా నిలిపిన ధన్యజీవి పోతిన చిన్న. జోహార్ పోతిన చిన్న, జోహార్. అందరికీ నమస్కారం. నా పేరు సావిత్రి, నేను న్యాయవాదిని. ఈరోజు మన పోతిన చిన్న గారు విగ్రహావిష్కరణ సందర్భంగా మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. పోతిన చిన్న గారు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు కౌన్సిలర్గా చేశారు. పోతిన చిన్న గారు స్వతంత్ర సమరయోధులు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే టైంలో స్వతంత్ర పోరాటాలు చేసి అనేక పర్యాయాలు జైలుకు కూడా వెళ్ళారు. శ్రీ పోతిన చిన్న గారు ఎమ్మెల్యే కాకముందు నిరంతర పోరాటం చేశారు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిరంతర పోరాటం చేశారు. 1978లోని శ్రీ పోతిన చిన్న గారు ఎమ్మెల్యేగా అయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసి కార్మిక సంఘ నాయకుడిగా, అధ్యక్షుడిగా ఆయన చేశారు. శ్రీ పోతిన చిన్న గారు కార్మిక సంఘాలకి అధ్యక్షుడిగా చేస్తూ వారందరికీ నాయకుడిగా ఉండి నాయకత్వ లక్షణాలతోటి వారందరినీ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు నడిపించారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సంఘాలకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఆ 14 సంఘాల ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తూ వారి గుండెల్లో నేటికి నిలిచిపోయి ఉన్నారు. అంతేకాదు నగరాల సంఘానికే కాదు ఆయన పరిష్కారాలు చేసింది, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడాను సమస్యల్ని పరిష్కారం చేశాడు. శ్రీ పోతిన చిన్న గారు నగరాలందరినీ కూడాను తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఆనాడు కరువు కాటకాలు వచ్చినప్పుడు మా అందరినీ అక్కడి నుంచి తరలించి కృష్ణా బ్యారేజీ కట్టడంలోని అందరికీ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళందరికీ కుటుంబ పోషణకి సరిపడే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అన్ని ఆ రోజు సహాయ సహకారాలు అందించారు. కార్మిక నాయకుడిగా ఉండి కార్మిక బిరుదాంకితం పొంది
బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి ఎవరు పిలిచినా చిన్న పెద్ద సమస్యలు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి రాత్రి అనక పగలనక వారి వెంట నేనున్నాను అని అడుగు వేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి ప్రజాసేవలోని అంకుటత భావంతో మెలిసినటువంటి వారు శ్రీ పోతిన చిన్న గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నానుడికి ఆయన ప్రత్యక్ష రూపం. ఇటువంటి వ్యక్తి మరి రారు మరి లేరు. ఈయన ఒక నగరాల సంఘానికే కాదు, ప్రతి సంఘానికి కూడాను, ప్రతి వ్యక్తికి కూడా ఆయన మంచి చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ధృవతారగా అందరి మనసుల్లోని నిలబడిపోయినటువంటి వ్యక్తి శ్రీ పోతిన చిన్న గారు. శ్రీ పోతిన చిన్న గారు కులమతాలకు అతీతంగా సేవలు చేశారు. అందువలనే నేటికి వారి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచిపోయారు. జోహార్ పోతిన చిన్న, జోహార్, జై హింద్. నమస్కారం అండి. ఈ రోజున పోతిన చిన్న గారిని స్మరించుకుంటూ నగరాల కులస్తుల పెద్దలందరూ కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రయత్నించడం చాలా అభినందించదగ్గ విషయం. ఆ సందర్భంలో పోతిన చిన్న గారితో ఆయన గురించి నాకు తెలిసిన విషయాలు, చిన్న గారితో నాకున్న సంబంధం గురించి ఒకసారి మీ అందరికీ కూడా తెలియపరచాలనుకుంటున్నా. ప్రస్తుత జనరేషన్కి పోతిన చిన్న గారు ఎలాంటి వ్యక్తి, ఎంత సర్వీస్ చేశారు ఈ సమాజానికి అనే విషయం తెలియజేయడం కోసం మాట్లాడటం జరుగుతుంది. ఆయన రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఎక్కడా కూడా నిస్వార్థంగా ఆయన పనిచేస్తూ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవటం కానీ, ఒక స్కామ్లో ఇరుక్కోవటం కానీ అటువంటివి ఏమీ చేయకుండా 1978 నుంచి 83 వరకు విజయవాడ పాత బస్తీ, అప్పట్లో పాత బస్తీ 1 టౌన్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై చక్కగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పనిచేయడం జరిగింది. అంతకుముందు విజయవాడ మున్సిపాలిటీకి, కార్పొరేషన్ కాకుండా విజయవాడ మున్సిపాలిటీకి 1963-68 కాలంలో ఆయన కౌన్సిలర్గా పనిచేశారు. కౌన్సిలర్గా పనిచేసి అనేక సేవలు ఈ నియోజకవర్గానికి అందించడం జరిగింది. అటువంటి నిస్వార్థపరమైన వ్యక్తి. గతంలో మరుపెళ్ల చిట్టి గారి నాయకత్వంలో ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొని ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపారు. 2 సందర్భాల్లో అరెస్ట్ అయ్యారు. 2 సందర్భాల్లో ఆయన దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించి దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి. కుల మతాలకు అతీతంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ప్రతి సమస్య మీద ఆయన పోరాటం చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి ఏ చిన్న విషయానైనా సరే విజయవాడకి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రికి నివేదించడం, అట్లాగా ఆ సమస్యను సాధించుకురావడం జరుగుతుండేది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఏ రోజున కూడా కాలినడకనే, పూర్తిగా కాలినడకను తిరుగుతూ ప్రజలందరినీ కలుస్తుండేవారు. నేను 77-82 కాలేజీలో చదువుకునే రోజులు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆయన్ని చూసేవాడిని. చాలా సందర్భాల్లో రోజు ఎదురుతుండేవాడిని. కేబిన్ కాలేజీ ముందు నుంచి ఆయన ఇల్లు అక్కడే అవడంతో రావటం పోవటం అంతా చూస్తుండేవాడిని. మహా అయితే ఆయన వాడిన వెహికల్ ఏంటి అని చెప్తే ఒక రిక్షా మీద తిరుగుతుండేవారు. ఆయన ఆరోగ్యం బాగా నడవలేని పరిస్థితి ఉంటే దాదాపుగా ప్రతి చోటకి, ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూ నగరాల తరపున ఒక ప్రతినిధిగా చిట్ట చివరి నగరాల ఎమ్మెల్యేగా ఆయన మాత్రమే మిగిలారు. గతంలో తమ్మిన పోతురాజు గారు, మరుపెళ్ల చిట్టి గారి తర్వాత చేసిన ఏకైక వ్యక్తి పోతిన చిన్న గారు. ఆయన ఈ సందర్భంగా ఆయన స్మరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి మాజీ శాసనసభ్యులు, కార్మిక కర్షక నేత అయినటువంటి స్వర్గీయ పోతిన చిన్న గారి విగ్రహం ఏర్పాటు చేయటం ఎంతో మంచి పరిణామంగా భావిస్తూ ఆయన పదవీ కాలంలో ముఖ్యంగా కార్మికుల కోసం కష్టపడుతూ లాగుడు బల్ల సంఘం, రిక్షా సంఘం మరియు కొన్ని ముఠా సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన సేవలు పేద బడుగు బలహీన వర్గాలకు మరియు 1 టౌన్ ప్రాంతం అనగా అప్పట్లోని అంతా కొద్దిగా పేదలుండేవాళ్ళు, వాళ్ళందరికీ ఆయన వంతుగా ఎంతో సేవ చేస్తూ ఉండేవారు. మరీ ముఖ్యంగా స్వర్గీయ మా తండ్రి గారైన పనుకు శేషగిరిరావు గారికి రాజకీయ గురువుగా ఎన్నో నేర్పించినారు. ఇప్పుడు మన కుల పెద్దలు అలాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయాలని ఆలోచన రావటం, ఆలోచనని ఆచరణలో పెట్టడం, ఆచరణలో భాగంగా ఇప్పుడు మన 1 టౌన్ పరిధిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్నందుకు ఎంతో
మంచి పరిణామంగా భావిస్తూ ఈ విగ్రహం ఏర్పాటు చేసే కమిటీ వారందరికీ మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఇప్పటి నుంచి మన విగ్రహం చూసినప్పుడల్లా ఆ మహనీయుణ్ణి నిత్యం స్మరించుకునే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పోతుల చిన్న గారు విజయవాడలో పుర ప్రముఖులందరూ కలిసి ఆయన యొక్క శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ, ఆయన అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడే కాకుండా కార్మిక నాయకుడు. ఆయన విజయవాడలో లాగుడు బళ్ళు సంఘం వ్యవస్థాపకుడు. వత్సలత ఎదురుగుంట స్టేట్ బ్యాంక్ వెనక భాగంలో కొంత గవర్నమెంటు ల్యాండ్ని లాగుడు బండు సంఘాలకి ఇప్పించాలని ఆయన చాలా కాలం పోరాటం చేసి ఆ ఇప్పించడంలో సఫలీకృతమయ్యారు. తర్వాత మున్సిపాలిటీ ఎంప్లాయీస్లో కానీ ఇంకా అనేక రకమైన ముఠా సంఘాల్లో కానీ ఆయన చేసిన సేవలు చాలా అభినందనీయం. అటువంటి ప్రముఖ నాయకుల్ని ప్రతి ఒక్కరు కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని వాళ్ళని స్మరించుకొని వారు ఏదైతే మనకి మంచి దారి చూపించారో అటువంటి దారిలో మనందరం ప్రయాణించడం అభినందనీయం. నగరాల సంఘాన్ని సంఘటితపరచడంలో ఇటు శ్రీకాకుళం దాకా ఆయన ప్రయాణం చేసి ఎంతోమందిని, చదువు లేని వాళ్ళని ఒక సంఘటితంగా తయారు చేసి ఒక ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడంలో సఫలీకృతమయ్యారు. అటువంటి ప్రముఖ నాయకుడిని మీరు ఈ విధంగా సత్కరించినట్టే, వాళ్ళ కుటుంబాలను అందరినీ కూడా సత్కరించినట్టుగానే నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. నమస్కారం అండి. నా పేరు తమ్మిన హేమంత్ కుమార్, విజయవాడ తొలి శాసనసభ్యులు తమ్మిన మోతరాజు గారి మనవడిని. నేను నగరాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అమరజీవి పూజ్యులు, మన నగరాల కులస్తుల్లో పూజ్యులు స్వర్గీయ పోతుని చిన్న గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంకు వారి యొక్క విధానం తెలియజేయాలని, మాకున్న కొన్ని స్మృతులు గుర్తు చేస్తూ మీకు తెలియజేయాలని మా యొక్క విన్నపం. ముందుగా పోతుని చిన్న గారు 1978, 1983 వరకు వారు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. నగరాల కులస్తులు అంటే విపరీతమైన గౌరవ భావాలతోటి నగరాల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. వారు కనీసం మినిమం ఫోన్లు కూడా లేని పరిస్థితిలో, ల్యాండ్ ఫోన్ లేని పరిస్థితిలో కూడా వాళ్ళు సర్వీస్ చేయడానికి విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ని తను పీపీ నెంబర్గా వాడుకొని అక్కడి నుంచి మంత్రులతోని, కలెక్టర్లతోని తన యొక్క ఆదేశాలను ఇస్తూ తన యొక్క ఎమ్మెల్యేగిరిని సర్వీస్ చేస్తున్నారు. అలాగే తన కార్మిక పక్షపాతి, ఎవరైనా సరే కార్మికులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నా ముందుగా తను ఉన్నానని చెప్పి యజమానులతోటి కార్మికుల యొక్క సమస్యలతో పోరాడి వారికి సమన్వయం చేస్తున్నారు. అలాగే నగరాలు బీసీ కులానికి రావడానికి ముఖ్య కారణం తను చాలా కృషి చేస్తున్నారు. తను హయాంలో సొంత ఖర్చుల నిధులతోటి శ్రీకాకుళం దాకా ప్రయాణం చేసి ప్రతి కలెక్టర్ ఆఫీస్ నందు మన నగరాల కులస్తుల చేత తను బీసీలను గుర్తింపు తీసుకురావడానికి మెమోరాండాలు పెట్టించడంలో ప్రముఖ పాత్ర వహించున్నారు. వారు విగ్రహం ఇన్నాళ్ళకి మన కులస్తులందరం ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసుకొని మన కులస్తులకి సంబంధించి ఆయన యొక్క విగ్రహాన్ని మనం నిర్మించుకోవడం చాలా చిరస్మరణీయం. కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు బాయన కనక సింహాచలం బాబు. కార్మిక బంధు శ్రీ పోతుని చిన్న గారు చిన్నతనం నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంతో ఉత్సాహంగా సర్దార్ మరుపుల చిట్టి గారికి
ఎంతో సహాయకుడుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తిరిగి ప్రచారం చేసి ఎంతో గొప్పగా తిరిగిన తర్వాత ఆయన ఒక పర్యాయం మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత చాలా సేవ చేశారు. అంతకు మునుపు కార్మిక నాయకుడిగా ఉన్నప్పుడే లాగుడుబాళ్ళ వాళ్ళ గొడవల పరిష్కారం, ముఠా కార్మికుల పరిష్కారం ఎంతో చక్కగా చేసి తర్వాత 1978వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి ఆయన చాలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చాలా మంచి కార్యకర్తగా పనిచేసి చాలా మంచి పనులు చేశారు. ఆయన గొప్ప కార్మిక నాయకులు, అది మాత్రం ఇందులో సందేహం లేదు. పేరు కోసం ఆయన చేయలేదు, ప్రతిదానికి కూడా బల్లగుద్ది గట్టిగా వాదించి మున్సిపల్ ఆఫీసులో కానీ బయట కానీ ఎక్కడైనా సరే గట్టిగా మాట్లాడి ఆయన కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. అది మాత్రం నిజం అండి. ఓకే, నా పేరు బాయన కనక సింహాచలం బాబు. ఓకే ఓకే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భారత స్వాతంత్ర సమరంలో సర్దార్ మర్పుల చిట్టి గారి శిష్యులలో ఒకటిగా శ్రీ పోతిన చిన్న గారు అనేక రకాల ఒడిదుడుకులకు నిలబడి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ఓట్ల మెజార్టీతో కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అనేక సంస్థలు ఏర్పాటు చేసి సూది వైద్యాలు, విద్య, వైద్యం సదుపాయాలు ఏర్పాటు చేసి అలాగే 60 మంది మున్సిపాలిటీలో వర్కర్స్ని ఉద్యోగాలు ఇప్పించి 12 మందికి బ్యాంకులు ఉద్యోగాలు ఇప్పించి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన ప్రియమైన నాయకుడు పోతిన చిన్న గారు త్యాగశీలి. ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, లేబర్ వర్కర్స్ యూనియన్, రైల్వే పోర్టర్స్ యూనియన్, ఎడ్ల బళ్ళ సంఘాలు, నేషనల్ లాగుడు బళ్ళ సంఘము, అన్ని రకాల సంస్థలు, వినాయకుడి గుడి పక్కన ఉన్న డౌన్ రోడ్డును కూడా అప్పు లేపిన మహా వ్యక్తి, ఉన్నతమైన స్థానంలో. అటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారికి అత్యంతమైన శిష్యుల్లో ఒకటిగా ఉంటూ, అలాగే మరి చెన్నారెడ్డి గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చన్మూల వెంకట్రావు గారు, పాలడుగు వెంకట్రావు గారు అందరి హృదయాలను కూడా దోచుకుని రాష్ట్ర నాయకులలో ఒకటిగా శ్రీస్ రాజు అయిన టిఎస్ రాజు గారుతో కూడా కలిసి మెలిసిన తిరిగిన మనిషి అతను. అటువంటి మహా ఉన్నతమైన స్థానంలో అందరి హృదయాల్లోనూ అన్ని పార్టీలకి అందరికీ అనువుగా చక్కగా గుర్తింపు తెచ్చుకున్న మహా వ్యక్తి పోతిన చిన్న గారు. అటువంటి వ్యక్తికి నేను మా శిష్యుడిగా ఉన్నందుకు నేను గర్వపడుతూ, నేను ఉన్నతమైన చిన్న గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలని కోరుకుంటూ నేను నా వరకు నేను చిన్న గారికి నమస్మాంజలి అర్పిస్తున్నాను. నగరాలు అనుకులము మాదేనండి, పాత్రుడు నాయుడు మొకాసా బిరుదులండి. నగరాలు అనుకులము మాదేనండి, పాత్రుడు నాయుడు మొకాసా బిరుదులండి. మా జాతి వెలుగులండి, మా జాతి వెలుగులండి, మా జాతి వెలుగులండి, మా జాతి వెలుగులండి. సిక్కోలు విజయనగరం విశాఖపట్నం, సిక్కోలు విజయనగరం విశాఖపట్నం, విజయవాడలలో మా నివాసమండి. నగరాలు అనుకులము మాదేనండి, పాత్రుడు నాయుడు మొకాసా బిరుదులండి. నగరాలు అనుకులము మాదేనండి, పాత్రుడు నాయుడు మొకాసా బిరుదులండి. నగరాల కులస్తులందరికీ, అలాగే భారతదేశంలో నగరాల కులస్తులు, విదేశాల్లో నగరాల కులస్తులు అందరూ కూడా మీ చిట్టునగర అమ్మవారి గుడి ప్రధాన కార్యదర్శి డాక్టర్ మరుపుల హనుమంతరావు నమస్కరించి మీ అందరికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే, పేదల పెన్నిధి,
పోతున్న చిన్న ఎమ్మెల్యే గారికి విగ్రహావిష్కరణ అంటే ఎంతో సంతోషపడుతుంది మన వంటంతా కూడా. 1992లో మరి ఆయన చేసిన సేవలు మరి ఇంతంత కాదు. 1992లో ఈ యొక్క నగరాల దేవస్థానం ప్రభుత్వ ఆధీనం చేసుకున్నప్పుడు చిన్నాగారు ఆధ్వర్యంలో ఒక పోరాటం చేసి, ఆ పోరాటంలో కూడా చిన్నాగారితో పాటు దీన్ని కూడా పోరాటం చేసిన వ్యక్తులు 14 మంది పోరాటం చేసి ఎంతో మంది మరి మన కులస్తులకి పరిపాలించే అధికారం కూడా తీసుకొచ్చిన మహానుభావుడు మరి పోతున్న చిన్నాగారు. అటువంటి వ్యక్తి ఈరోజు విగ్రహావిష్కరణ అంటే ఎంత గొప్ప, మా అందరికీ పండుగ, నగరానికి ఒక పండుగ. ఆయన చేసిన సేవను పేదవాడికి అంత భోజనం పెట్టాలని, అలాగే లాగుడు బళ్ళు కానీ, రిక్షా బళ్ళు కానీ, గూడ్స్ బళ్ళు కానీ అందరికీ పేదవాళ్ళు పళ్ళు అమ్ముకునే దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో వాళ్ళ కుటుంబం భోజనం చేశారు లేదనే వ్యక్తి, అలాగే అసెంబ్లీకి రిక్షాలు వెళ్ళిన వ్యక్తి. మరి సుందరయ్య గారిని చూసిన తర్వాత చిన్నాగారిని చూస్తున్నాం. మరి ఎంతో మంది మహానుభావులు మరి చిన్నాగారు చేసిన కష్టం ఆయన ఏనాడు కూడా ₹1 సంపాదించుకోవాలి. మరి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి ఆ రోజు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఈ దేవస్థానం కూడా మా కులస్తం చెప్పి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన కూడా మాతో పాటు చిన్నాగారు. అందువల్ల ఈ దేవస్థానం ఈ రోజు వరకు ఇలా ఉందంటే మన పోతున్న చిన్నాగారు దయా దాక్షాలు ధర్మంతో నడుస్తున్న గుడిది. అందువల్ల అటువంటి మహానుభావుడికి విగ్రహావిష్కరణ చేయడం కూడా చాలా సంతోషం. మరి అందరూ కూడా ఎంతో సంతోషపడతారు. అటువంటి వ్యక్తి నిజంగా పుట్టబోడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకున్న చిన్నాగారు. ఆయనతో పాటు మేము దేవస్థానం 14 సంవత్సరాలు ఆయనతో పాటు కంపెనీలో చేశాం కాబట్టి వారికి పూర్తిగా వారి కుటుంబానికి, అలాగే మరి ముదిరి సంజీవ్ గారికి ఏంటంటే ఎంతో కష్టపడి తన సొంత మామ అల్లుడైన కొడుకైన ఆయనే. అటువంటి వ్యక్తి రోజు చిన్నా గారిని ప్రపంచం మొత్తం చిత్రపటంలో చూపించిన వ్యక్తి ముదిరి సంజయ్ గారు కూడా మా దేవస్థానం తరఫున నమస్కారం తెలియపరుస్తున్నాను. కుటుంబ సభ్యులకు నమస్కారం. నా పేరు మజ్జి శ్రీనివాసరావు. నేను శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానం కమిటీ కార్యవర్గ సభ్యుడిని. అతి త్వరలో మన నాయకుడు కీర్తిశేషులు పోతిన చిన్నా గారిది విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. పోతిన చిన్నా గారు అంటే నగరాల కులంలో తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. పోతిన చిన్నా గారు 1978లో విజయవాడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ఈ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో జరిగాయి. అలాగే ఆయన కార్మికుల పక్షపాతి, కార్మికులకు పేద బడుగు బలహీన ప్రజలకు ఏదైనా చిన్నది జరిగితే నేనున్నానంటూ ముందుకు వచ్చి వారి వెనుక ఉండి వారిని ఎదరిగా నడిపించిన మహోన్నత వ్యక్తి. కాబట్టి త్వరలో పోతిన విగ్రహం మన కొత్తపేటలో రాజయ్య స్కూల్ దగ్గర నిర్మించి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పోతిన చిన్నా గారు గొప్ప మహామనిషి, గొప్ప ప్రజాసేవకులు, స్వతంత్ర సమరయోధులు. వారు నన్ను స్వయంగా హైదరాబాదు మినిస్టర్ని ఇన్వైట్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు ఇంకా 3 నెలల్లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవుతారనగా మే నెల ఆఖరికి అయ్యేటప్పుడు ఏప్రిల్ బిగినింగ్లో ఆయన నన్ను తీసుకెళ్లారు. పివి నరసింహరావు వచ్చారు, వెళ్దామని చెప్పేసి మా గురుగారు వచ్చారు కనిపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇలా విజయవాడలో స్కూల్లో అన్ని వస్తున్నాడు మా వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి. అలాగే సెక్రటరియట్లో కూడా అధికారులను పరిచయం చేశారు నాకు. పోతిన చిన్నా గారు మా స్కూలు స్థలం తీసుకునేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎట్లాగా తీసుకోవడం అని చెప్పేసి అంటే వారు కొరగంటి శేఖర్ బాబు గారు, పైడిపాటి గోపాలరావు గారు ముగ్గురు కూడా కలిసి ఈ స్థలం తీసుకోవడానికి నాకు ధైర్యం చెప్పి లాయర్ గారు తీసుకెళ్ళి అన్ని చేయించడం జరిగింది. నాకు స్వయంగా చాలా ఉపయోగపడ్డారు పోతిన చిన్నా గారు. అంతేకాకుండా గరే నోకరాజు గారు ఆయన కేబిఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కరాబిళ్ళు ఆడుతూ ఉంటే కేబిఎన్ కాలేజీలో ఆడుతున్నారంట. ఆ రోజు రిక్షాలో ఊరంతా తిరుగుతున్నారు, పొద్దు నుంచి ఎక్కడున్నారా నీకోసం అని చెప్పేసి ఒక కౌన్సిలర్ ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అన్నారు. అందుకని రా అని చెప్పి తీసుకెళ్ళి ఆ రోజు ఉద్యోగం వేయించడం జరిగింది. కాకాని వెంకటరత్నం గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్, చిన్నా గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు వారికి ఉద్యోగం వేయించడం. అది గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన మ్యారేజ్ డేకి, పోతిన చిన్నా గారి మ్యారేజ్ డేకి
గడినొకరాజు గారు తప్పనిసరిగా బట్టలు తీసుకెళ్లి పళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి కాళ్ళకు దండం పెట్టేవారు. ఒకసారి నేను నొకరాజు గారు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. ఇలాగా ఏంటి బాబాయ్ ఇలా చేస్తున్నారని చెప్పి నొకరాజు గారు అంటే, ఆయన భిక్షారా ఇవాటికి నేను భోజనం చేస్తున్నానంటే, ఆయన ఆ రోజు అలా పిలిచి ఉద్యోగం ఇవ్వబట్టి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ అయ్యారని చెప్పారు. ఇలాంటివి చెప్పుకుంటే పోతిన చిన్న గారి గురించి చాలా విషయాలు ఉంటాయి. అలాంటి గొప్ప మహానుభావుని తలుచుకోవడం చాలా సంతోషదాయకం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నల్లాన్ సూర్యారావు. శ్రీగౌతి విద్యా సంస్థల అధినేతగా, శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా, శ్రీ బ్రహ్మరంబక మల్లికార్జున శ్రీశైల నగరాల అన్న వసతి అధ్యక్షునిగా సేవలు అందిస్తూ ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. ఆయన పోతిని చిన్న గారు. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా, కార్మిక నేతగా, అతి చిన్న వయసులోనే అంటే 14 సంవత్సరంలోనే మరుపిల్లి చిట్టి గారి శిష్యుడిగా ఆయన ఏర్పాటు చేసే వానర సేనతో గాంధీజీ పిలుపు మేరకు 2 సార్లు జైలు శిక్ష అనుభవించినటువంటి మహోన్నత వ్యక్తి, కార్మిక నేత, ఐఎన్టీసీలో అనేక పదవులు చేసి కార్మికులకి ఎనలేని సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పోతిని చిన్న గారు. ఆయన విగ్రహావిష్కరణకి సహకరిస్తున్నటువంటి కుల పెద్దలు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ధన్యవాదములు, నమస్కారము తెలియజేసుకుంటూ ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేలాదిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, ఆ మహానుభావుని యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలని, నిస్వార్థంగా ఆయన జీవితాన్ని కార్మిక లోకానికి అర్పించే వ్యక్తికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదములు, నమస్కారములు. జై నగరాలు, జై జై నగరాలు. అందరికీ నమస్కారం. స్వర్గీయ పోతిన చిన్న గారు మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గానికి అందరికీ సుపరిచితులు. అలాగే పోతిన చిన్న గారు నగరాల కులస్తులు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, పార్టీకి నమ్మిన బంటుగా, కార్మిక సేవకునిగా, కార్మిక నాయకునిగా, లేబర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ముఖ్యంగా అనేక కార్మికుల ముఠా కార్మికుల సమస్యలు తీర్చడంలో ఆయన చూపించినటువంటి చొరవ, శ్రద్ధ చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన చదువు లేకపోయినా ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి తీరు మనందరికీ ఆదర్శం. వారు ఎవరితో కూడా ఎటువంటి భేషజాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు పోతిన చిన్న గారు. అందులో పశ్చిమ నియోజకవర్గానికి గర్వకారణమైనటువంటి ఎమ్మెల్యే ఆయన. ఎందుకంటే నాకు ఒక చిన్న అనుబంధం ఉంది ఆయనతో. నాకు తెలిసి ఒక 30-35 సంవత్సరాల క్రితం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మా అన్నయ్య గారు బెవర శ్రీహరి గారికి ఒక ఉద్యోగ నిమిత్తం అప్పటి ఎంపీ చెన్నుపాటి విద్యా గారితో ఒక పని పడింది. మాకు ఆర్థికంగా అప్పుడు లేని పరిస్థితి. ఆయన దగ్గరికి వెళ్ళాం. సరేరా వెళ్దాం. చిన్న గారు ఏమన్నారంటే, ఏం తీసుకొచ్చామన్నారు. సార్ ఏం తేలేదు సార్, మీకోసం వస్తానంటే కారో ఆటోని ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ వద్దురా, మనం కార్మిక నాయకులమే, కష్టపడి ఎదిగిన వాళ్ళమే, నువ్వేం తెచ్చావో చెప్పానండి. నేను సైకిల్ వేసుకొచ్చాను సార్ అని చెప్పారు మా అన్నయ్య గారు. ఆ సైకిల్ మీద వస్తాను పదా అని ఆయన చెన్నుపాటి విద్యా గారి ఇంటి వరకు కూడా, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి చెన్నుపాటి విద్యా గారి ఇంటి వరకు కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఆయన సైకిల్ మీద ప్రయాణం చేయడం అంటే చాలా గొప్ప విషయం అని, ఈ విధంగా ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. అటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మనకి ఎటువంటి పరిస్థితిలో కూడా భూతద్దం బట్టి ఎతికినా సరే మనకి దొరకనటువంటి పరిస్థితి. అతను మన కమ్యూనిటీలో పుట్టడం కానీ, అలాగే
దేశం కానీ అలాంటి నాయకుల గురించి చెప్పుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. మనం అనుకుంటాం ఖమ్మంలో గుమ్మడి నరసయ్య గారి గురించి చెప్పుకుంటాం, అలాగే పోతిన చిన్నా గారి గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా కారులో కూడా మన కారులో వచ్చే పరిస్థితి కూడా లేదు, కానీ ఆయన సైకిల్ మీద వచ్చారంటే ఆయనకి పాదాభివందనం చేయొచ్చు. అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. అతన్ని ఎప్పుడు కూడా మనం చిరస్మరణీయంగా తలుచుకుంటూ ఆయన ఆదర్శాలతో ఆయన అడుగుజాడల్లో నడవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. విజయవాడ పశ్చిమ అంటే మాటల్లో కాదు చేతల్లో పనిచేసిన గొప్ప నేతగా గుర్తొస్తారు పోతిన చిన్నా గారు. ఎమ్మెల్యే పదవి అంటే ఒక కుర్చీ కాదు, పేద ప్రజల బాధను భుజాలపై మోసే బాధ్యత. ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించినటువంటి గొప్ప ప్రజా నాయకులు పోతిన చిన్నా గారు. రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, పేదల ఇళ్లు, ఇలా సమస్య ఏదైనా సరే ఫైల్ మీద కాకుండా ఫీల్డ్ మీద పరిష్కరించినటువంటి గొప్ప ప్రజా నాయకులు పోతిన చిన్నా గారు. ప్రజలకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అంటే పోతిన చిన్నా గారే ఒక గొప్ప ఉదాహరణగా పశ్చిమ నియోజకవర్గంలో ఆ పేరు వినిపిస్తుంది. ఈ రోజు రాజకీయాల్లో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కానీ పోతిన చిన్నా గారు పని ముందు, ప్రచారం తరువాత అని ఎక్కడైనా సరే పని జరగడానికే ప్రాధాన్యత ఇచ్చారు. పేదల పక్షాన, కార్మికుల పక్షాన, సామాన్యుల పక్షాన నిలబడ్డానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఎక్కడ పేరు ప్రఖ్యాతల్ని ఆశించినటువంటి ఒక గొప్ప ఎమ్మెల్యేగా పేరు ఉన్నటువంటి నాయకులు, ప్రజా గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటువంటి నాయకులు పోతిన చిన్నా గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే పశ్చిమ నియోజకవర్గ ప్రజల మనసుల్లో గౌరవంగా వినిపించేటువంటి పేరు పోతిన చిన్నా గారు. పోతిన చిన్నా గారు 14 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ గారి పిలుపునందుకొని మరుపిళ్ళ చిట్టు గారి నేతృత్వంలో వారి వానర సేనలో సభ్యులుగా చేరి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని 2 సార్లు జైలుకి వెళ్ళినటువంటి స్వతంత్ర సమర యోధులు పోతిన చిన్నా గారు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జీవితాన్ని ఊపిరి ఆగేంత వరకు కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజా సేవకే అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి పోతిన చిన్నా గారు. పోతిన చిన్నా గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు, సర్దార్ మరుపిళ్ళ చిట్టి గారు, శంకర్ దయాల్ శర్మ గారు, చెన్నారెడ్డి గారు, ఇలా చాలా మంది జాతీయ రాష్ట్ర స్థాయి నాయకుల అభినందనలు పొందినటువంటి గొప్ప ప్రజా నాయకుడు పోతిన చిన్నా గారు. ఆయన ప్రజా సమస్యల పట్లే కాకుండా అనేక రిజిస్టర్డ్ సంఘాల్లో కూడా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గొప్ప కార్మిక నాయకుడు కూడా ఆయన. గొప్ప కార్మిక నాయకుడు 14 రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్గా పనిచేసి అనేక పోరాటాలు చేసి అనేక పోరాటాల్లో అనేక సమస్యలకి పరిష్కారాల్ని పోరాటం ద్వారా సాధించినటువంటి గొప్ప కార్మిక నాయకుడిగా కూడా పోతిన చిన్నా గారికి పేరుంది. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్గా, సౌత్ సెంట్రల్ రైల్వే పోర్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా లాగుడు బండ్ల కార్మికుల సంఘం అధ్యక్షులుగా, రిక్షా కార్మికుల సంఘం అధ్యక్షులుగా, ఆర్టీసీ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షులుగా, రాజమండ్రి పేపర్ మిల్ వర్కర్స్ కార్మిక సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు పోతిన చిన్నా గారు. పోతిన చిన్నా గారు ఆయనకి మంత్రిగా పదవి ఇస్తానంటే నేను అంత బాగా చదువుకోలేదు, నాకన్నా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి పాలడుగు వెంకట్రావు గారికి ఈ మంత్రిత్వ శాఖ ఇస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పి మంత్రి పదవిని పాలడుగు వెంకట్రావు గారికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ప్రజా సేవకుడు పోతిన చిన్నా గారు అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలతో పాటు సామాజిక వర్గ గొప్ప పేరు శిఖరాల మీద ఉండేది. ఆ శిఖరాల్లో ఉండేటువంటి పేరు ఈ రోజున లోయల్లోకి జారిపోతా ఉంది. రాబోయే రోజుల్లో నగరాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారని ఆయన నగరాల సంఘం ఏర్పాట్లో కూడా వెన్నుముగ్గా నిలిచారు. అనంతరామన్ కమిషన్ వేసిన తర్వాత అప్పటి వరకు బీసీలుగా ఉన్నటువంటి నగరాల్ని బీసీల నుంచి తొలగించబడింది. అందుకనే చిన్నా గారు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కూడా నిరంతరం పోరాటం చేశారు.
ఒకప్పుడు బీసీగా ఉన్నటువంటి నగరాల సామాజిక వర్గం తిరిగి బీసీలుగా పొందేందుకు అనేక పోరాటాలు చేసి చేదోడు వాదోడుగా నిలబడి ఉద్యమానికి వెన్నుముక్కగా నిలబడి గొప్ప ప్రయత్నం చేసినటువంటి నాయకుడు పోతిన చిన్నగారు. అనేక సందర్భాల్లో ప్రజల తరపున కార్మికుల తరపున ఉద్యమాలు చేయడంతో పాటు స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుల యొక్క పోతిన చిన్నగారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సర్దారు అవల్దారు ఎమ్మెల్యే చైర్మన్లు, సర్దారు అవల్దారు ఎమ్మెల్యే చైర్మన్లు మా వాళ్ళేనండి, మా వాళ్ళేనండి. నగరాలు అనుకులము మాదేనండి, పాత్రుడు నాయుడు మొకాసా బిరుదులండి. నగరాలు అనుకులము మాదేనండి, పాత్రుడు నాయుడు మొకాసా బిరుదులండి. ఓయమ్మో నగరాలు ఆహా ఆహా ఆహా, ఓయమ్మో నగరాలు అబ్బబ్బ నగరాలు, ఓయమ్మో నగరాలు అబ్బబ్బ నగరాలు. జాజిరి జాజిరి పాత్రుడు చచ్చన కరి పాత్రుడు. జై జై నగరాలు, జయ 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 నగరాలు, జై జై నగరాలు, జయ జయ హో నగరాలు, జయ హో నగరాలు, జయ హో నగరాలు. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి డాక్టర్ ఎలిపిళ్ల పూర్ణచంద్రరావు పాత్రుడు మాట్లాడుతున్నాను. మన పోతిని చిన్న గారి గురించి 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. 1991 ప్రాంతంలో నేను స్వర్గీయ శ్రీ పోతిని చిన్న మాజీ ఎమ్మెల్యే గారిని హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలవడం జరిగినది. వారితో పాటు బాయన అప్పారావు గారు మరియు స్వర్గీయ ఏనుగుల కృష్ణముత్యాలు గారు కూడా కలిసి అందరము మాట్లాడుకున్నాము. మన పోతిని చిన్న గారు ఆ రోజుల్లో మన నగరాల కులాన్ని బీసీలలో చేర్పించడానికి తమ వంతు సాయశక్తులా కృషి చేశారు. వారి యొక్క సేవలు మన నగరాల కులానికి చిరస్మరణీయంగా మిగిలిపోతాయని నా భావన. వారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ వీడియో ద్వారా నేను వారి యొక్క సేవలను స్మరించుకుంటూ అభినందనలు తెలుపుచున్నాను. నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మనం కార్మిక యోధుడు, ప్రజానాయకుడు, శాసనసభ్యులు శ్రీ పోతిన చిన్న గారి గురించి నాకు తెలిసిన 2 విషయాలు తమకి మనవి చేస్తున్నాను. పోతిన చిన్న గారు గొప్ప యోధుడు, సంఘ శ్రేయోభిలాషి, నిత్యం ప్రజలకి ఎంతో కొంత తన వంతు సహాయం అందించాలనే తపన పడే మంచి వ్యక్తి పోతిన చిన్న గారు. చిన్న స్థాయి అయింది, చిన్న కార్మిక నాయకుడైన చిన్న కార్మికుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎదిగి శాసనసభ్యులయ్యారు. శాసనసభ్యులయ్యి ఎంతో మంచి పేరు ప్రశ్నలు తెచ్చుకున్నారు. చిన్నగారంటే తెలియని వారు లేరు. ఎవరు పిలిచినా పై కండువా భుజం మీద వేసుకొని వచ్చేసేవారు. ఏ పని ఉన్నా కూడా ఎవరు స్కూటర్ ఉంటే స్కూటర్ ఎక్కిపోవడం, ఆయనకు ఒక కారు అలాంటివి తెలియదు పాపం, అమాయకుడు. ఒక సందర్భంలో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో చిన్నగారు, మీరు శాసనసభ్యులు, మంచి పేరు ప్రతిష్ఠ ఉంది, వయసులో కూడా పెద్దవారు, మీకు నేను మంత్రివర్గంలో నేను స్థానం కల్పిస్తున్నాను అని చెప్తే ముఖ్యమంత్రి గారు, నమస్కారం, నేను చదువుకోలేదు, నేను పెద్ద చదువుని కాదు, మా దగ్గర ఓనమహల్ చదువు, మంచి వ్యక్తి, యువనాయకుడు, పాలర్ వెంకటరావు గారికి మంత్రి ఇవ్వండి అని చెప్పి ధైర్యంగా ముఖ్యమంత్రి గారికి చెప్పిన మహనీయుడు పోతిన చిన్న గారు.
మంత్రి స్థానాన్ని వద్దని చెప్పిన గొప్ప త్యాగశీలుడు పోతుల చిన్న గారు. ఆయన మహనీయుడు, ఎంతో గొప్ప వ్యక్తి. ఒక సామాజిక, ఆయన నగరాల సామాజిక వర్గమే, కానీ నగరాల మనిషి కాదు. ఆయన ప్రజలందరి మనిషి, ప్రజలతో మమేకమైన మనిషి. ఆయన తిరుగులేదైనా. ఆయన్ని ఎంతమంది మెచ్చుకునేవారు. గోడే మురహరి గారు, చెన్నుపాటి విద్య గారు, ఎంతోమంది పెద్దలు మహనీయులందరూ కూడా పోతుల చిన్న గారిని పెట్టుకునేవారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళారు. అనేక మంచి ఉద్యమాలు చేశాడు ఆయన. నిష్కర్షణంగా ఆయన మహాత్మా గాంధీవాది. మరుగుడి చుట్టి గారికి అత్యంత సన్నిహితులు చిన్న గారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగర కులస్తులందరికీ నా విజ్ఞప్తి, కార్మిక సంఘ ముద్దుబిడ్డ, కార్మిక నాయకుడు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి మన పోతుల చిన్న గారి కాంస్య విగ్రహం వారి కుటుంబీకుల ద్వారా విజయవాడ నగరం నడిబొడ్డు కొత్తపేటలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కులస్తుల 50 మంది సంఘటనగా ఒక్కటిగా వచ్చి ఆ యొక్క కార్యక్రమాలకు ఆవిష్కరణ దిగ్విజయంగా చేయాలని నేను మనవి చేస్తూ, వారి జీవితాంతం కూడా కార్మికుల యొక్క హక్కుల కోసం పోట్లాడి నిరంతరం గవర్నమెంట్ ద్వారా వారికి రావాల్సిన హక్కు ముక్తి అనే నినాదాన్ని అనుసరించి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాలమానంలో గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, పోలీస్ జాబ్స్, విజయవాడ నగర కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఆర్టీసీలో ఉద్యోగాలు అనేక రకంగా ఇప్పించి కార్మికుల అభివృద్ధికి అభికాంక్షకు పోరాడిన వ్యక్తి మన పోతుల చిన్న గారు. మత్తు చంద్రుడికైనా ఉంటుందేమో కానీ మన చిన్న గారికి మత్తు తెలియని, మరణం తెలియని వ్యక్తి అని మన భవిష్యత్తు భావితరాలకి విషయం అందరికీ తెలియపరిచి కరపత్రాల ద్వారా, మీడియా ద్వారా, వార్తల ద్వారా తెలియపరిచి వారి యొక్క జీవితాన్ని మన యొక్క మార్గంగా భావించి మనందరం ముందుకెళ్ళాలని భావిస్తూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మనందరం వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఫౌండర్ కార్యదర్శి శ్రీశైలం కొరగంటి జగన్, ఫౌండర్ అధ్యక్షులు చంద్రబాబు మెమోరియల్ ట్రస్ట్, రాష్ట్ర విద్యాబంధు అవార్డు గ్రహీత కొరగంటి జగన్, హరిత ఫ్రెండ్స్ ప్రొపరేటర్ కొరగంటి జగన్, మన రాష్ట్ర వ్యాప్తంగా నగరాలందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ జగన్. నమస్కారం. మన పోతినేని చిన్న గారు 1978 నుంచి 83 వరకు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా చేశారు. ఆ టైంలో వస్తులంతా కూడా సెక్రటరీగా చేసి అక్కడ నుంచి మన స్టేట్ బ్యాంక్ వెనకమాల ఉన్న సిద్ధూర్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ బండ్ల దొడ్డిగా నియమించాడు. అప్పటి నుంచి లాగుడు బండ్ల సంఘం పెట్టేసి ఇక్కడ ముఠా కార్మికులందరికీ బండ్లు పెట్టుకోవడానికి ఆసరా కల్పించాడు. అక్కడ నుంచి మున్సిపాలిటీ మీద కేసు రాయడం జరిగింది. దానివల్ల మేము కోర్టుకు పోయి ఉషారాణి కోర్టు కేసు మున్సిపాలిటీ మీద కేసు గెలిచాము. ఉషారాణి గారు కమిషనర్ గా ఉన్నప్పుడు మాకు దొడ్డి వైపు నుంచి ఒక సగభాగం మాకు బండ్లు పెట్టుకోవడానికి, సగభాగం చూడడానికి, అన్ని బండ్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. సిద్ధూర్ కాంప్లెక్స్ వాళ్ళు కోర్టు కేసు మీద కూడా మేము గెలిచాము. అప్పటి నుంచి ఇదంతా రోతగా ఉందని ఈ రోడ్డుని శుభ్రం చేసి అభివృద్ధి చేశారు. అక్కడ నుంచి ఒక సైడ్ బండ్లు పెట్టుకొని మాకు అండగా ఉండేవాడు. అట్లనే మా రూముకి దాతగా ఉన్నాడు. మాకు అంతా సాయం చేశాడు. చల్లగానే ఉన్నాడు. ఆయన విగ్రహం పెడుతున్నందుకు మేము కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. కార్మిక సోదరులందరికీ నమస్కారం. మన మాజీ శాసనసభ్యులు పోతుల చిన్న గారు 78 నుంచి 83 వరకు శాసనసభ్యులుగా ఉన్నారు. సంఘాలకి ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేశారు. వారి విగ్రహాన్ని ప్రతిష్టకి ముఠా కార్మికులందరూ హర్షణ వ్యక్తం చేస్తున్నాం. పట్టణానికి హర్షణ వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. శ్రీ పోతిన చిన్నా గారి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఆనందించదగిన విషయం. శ్రీ పోతిన చిన్నా గారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఎంతో ప్రజాసేవ చేశారు. ముఖ్యంగా కార్మికులకు, పేదవారికి వారు అందించిన సేవలు శ్లాఘనీయం. అందరినీ కలుపుకుని ప్రజాసేవలో తరించిన అజాత శత్రువు శ్రీ పోతిన చిన్నా గారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించే వారి అభిమానులకు అభినందనలు. నా పేరు నాగోతి శ్రీనివాసరావు, పత్రికా జర్నలిస్ట్. అలాగే నగరాల కులస్తుల సంఘాల్లో అనేక సేవలందించి ఉన్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 25 సంవత్సరాల పాటు ఒకే కులానికి చెందినటువంటి 3 వ్యక్తులు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి ఉన్నారు. ఆ మహనీయుల్లో ఒకలైనటువంటి కార్మిక నాయకుడు నిస్వార్థంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రజలకు సేవలందించినటువంటి వ్యక్తి పోతిన చిన్నా గారు. అటువంటి నిస్వార్థమైన వ్యక్తికి రాబోయే కొద్ది రోజుల్లో ఆయన విగ్రహం ప్రతిష్ట జరగబోతుంది. ఆ విగ్రహం ప్రతిష్ట సందర్భంగా ఆయనకి శతకోటి వందనాలు తెలుపుతూ ఆయన చేసినటువంటి సేవల్ని మా తరంతో కాకుండా రాబోయే మరో 2 తరాలు కూడా గుర్తుండిపోయినటువంటి ఈ నిస్వార్థమైన కార్మిక నాయకుడు పోతిన చిన్నా గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ పోతిన చిన్న 1978 నుండి 1982 వరకు శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సహచరులుగా సభలో ఉండేవారు. ఒకరోజు శ్రీ చిన్నా సభలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పడకల గురించి, అండర్ డ్రైనేజీ స్కీమ్ గురించి ఘాటుగా ధీటుగా మాట్లాడారు. బయటకు వచ్చిన తరువాత శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు పిలిచి, చిన్నా, అధికార పార్టీ ఎమ్మెల్యేవి అయ్యి ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడావు. నువ్వు మా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే చాలా బాగుండేది అని ప్రశంసించారు. విజయవాడ పడమర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు పోతిన చిన్నా గారి కాంస్య విగ్రహం విజయవాడ పడమర నియోజకవర్గంలో స్థాపించడం చాలా ఆనందంగా ఉంది. పోతిన చిన్నా గారు వారు శాసనసభ్యులుగా ఉండగా ఎన్నో మంచి కార్యక్రమాలు విజయవాడ పట్టణంలో నిర్వహించారు. వారు కార్మిక పక్షపాతి, పేదవర్గం వారికి పక్షపాతే. ఇట్లా వారు పేద మధ్యతరగతి వారికి ఎన్నో సేవలు చేశారు. వారి కాంస్య విగ్రహం పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కమిటీ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కీర్తిశేషులు పోతిన చిన్నా గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం. నా పేరు పిల్లా నటరాజ్. భారత స్వాతంత్ర సమర యోధుడు, కాంగ్రెస్ వాది, కార్మిక నాయకుడు, ఎక్స్ ఎమ్మెల్యే కీర్తిశేషుడు శ్రీ పోతిన చిన్నా గారి విగ్రహావిష్కరణ విజయవాడలో జరపడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఆలస్యం అయితే అయింది, కానీ ఇంకా ఆయన్ని చరిత్ర మర్చిపోలేదు. నాకు తెలిసిన, నేను విన్నవి ఆయన గురించి ఒక్క నిమిషంలో మీ ముందు ఉంచుతాను. శ్రీ పోతిన చిన్నా గారు 14 ఏట నుంచే పరుల కోసం ప్రజా జీవితంలో పాటుపడడం అనేది ప్రారంభించిన ఆయన జీవితం సౌత్ సెంట్రల్ రైల్వే ముఠా పోస్టర్స్ కార్మిక యూనియన్ నాయకుడిగా, అధ్యక్షుడిగా, ఎడ్లబండి కార్మిక యూనియన్ అధ్యక్షుడిగా, రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడిగా, లాగుడు బండ్లి కార్మిక సంఘం అధ్యక్షుడిగా, ఇలా అనగారిన కార్మిక సంఘాల అధ్యక్షుడిగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. అది దాదాపు 1978 సంవత్సరం అనుకుంటాను. అప్పుడు మేము
విజయవాడ ఆంజనేయ స్వామి వాగులో నివసించేవాళ్ళం. ఆ సమయంలో ఎన్నికల హడావుడి ఉంది. అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఒకరిని చూసి ఒకరు శత్రువులుగా భావించుకునే రోజులు అది. ఆ రోజుల్లో మేము కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఎన్నికల స్లిప్పులు రాస్తూ ఉన్నాం, వాటర్ స్లిప్పులు రాస్తూ ఉన్నాం. కుర్రవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ బయట కూర్చున్నారు. అప్పుడే పోతిన చిన్నయ్య గారు రిక్షాలో వచ్చి మా రూమ్ ముందు ఆగితే మా నాన్నగారు లేచి నమస్కారం చేశారు. ఆయన నవ్వుతూ ప్రతి నమస్కారం చేస్తూ బాగా కష్టపడుతున్నారు అనుకుంటా అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేమందరం కలిసి ఆయన వైపు నారాయణరావు గారు ఏంటి ఆయనకి నమస్కారం చేశారు అన్నట్టుగా చూశారు. నేను తర్వాత మా నాన్న అడిగాను, నాన్న ఏంటి మీరు ఆయనకి నమస్కారం చేయడం అంటే, ఆయన కాంగ్రెస్ కదా అని అడిగాను. ఆయన కాంగ్రెస్ వాది అయినా ఆయన మనసంతా సోషలిస్టు కమ్యూనిస్టు భావాలతో నిండి ఉన్నాయిరా, అందుకనే పేద ప్రజలందరూ ఆయన అమితంగా ప్రేమిస్తారన్నారు. ఆ తర్వాత నేను చాలా పరిశీలించాను. నా పరిశీలనలో తెలిసింది ఏమిటంటే, ఆయన కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా, జీవితంలో ఎన్నో కార్మిక సంఘాల నాయకుడిగా గడిపారు, ప్రజాసేవకుడికి గడిపారు, కానీ ఏమీ సంపాదించుకోలేపారు చనిపోయేంత వరకు కూడా. అలాంటి నిస్వార్థ నిరాడంబర ప్రజా నాయకుడి స్ఫూర్తిప్రదంగా విగ్రహావిష్కరణ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఆయనకి నా ఘన నివాళులు సమర్పించుకుంటున్నా. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ పోతిన చిన్నయ్య గారి గురించి చెప్పవలసి వస్తే, వారు చాలా గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన అందరూ ప్రజానాయకుడు అంటారు, కానీ ఆయన ప్రజానాయకుడు కాదు, రాజకీయ ప్రజాసేవకుడు. ఆయన చేసినటువంటి అనేక మంచి పనుల్లో పిల్లలకి ఎవరికైనా స్కాలర్షిప్లు కావాలన్నా ఇంకేమైనా ఉంటే వాటి గురించి కూడా కృషి చేస్తూ ఉండేవారు. అట్లాగే ఆయన ఉపన్యాసం చాలా గొప్పగా ఉండేది. ఎందుకనంటే మేము పీడబ్ల్యూడీ వర్క్షాప్ సీతానగరంలో జాబ్ చేసేటప్పుడు అక్కడికి ఐఎన్టీసీ యూనియన్ వాళ్ళు వెళ్ళి వీరిని తీసుకొస్తే ఆయన అక్కడ కార్మికుల గురించి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల గురించి బాగా చక్కగా ఉపన్యాసం చేసేవారు. అట్లాగే ఆయన మరుపుల చిట్టి గారి ఆఫీస్, కాంగ్రెస్ ఆఫీస్ ఉంది కొత్తపేటలో, అక్కడికి వచ్చి వచ్చేటువంటి ఉపన్యాసంలో కానీ, మా నాన్నగారు రమణ గారు అనమాట, బాయన రమణ, ఈయన పోతిన చిన్నయ్య గారు అంటే బాగా మంచి అభిమానం. ఆ అభిమానంతో ఆయన ఏదైనా చిన్న ఉపన్యాసాలు ఏదైనా మీటింగ్లు అవి ఉంటే నన్ను తీసుకెళ్ళేవాడు. చిన్నప్పుడు జెండా ఆవిష్కరణకి వాటికి తీసుకెళ్ళేవాడు, వెళ్ళి మేము చూస్తూ ఉండేవాడు. ఆయన చాలా నిస్వార్థ ప్రజాసేవకుడు అనడంలో ఎటువంటి ఇది లేదు. ఆయన సొంతిల్లు లేదు. ఆయన ఎన్నిసార్లు చేశారో ఎమ్మెల్యే గారు నాకు తెలియదు, కానీ నేనైతే 2 సార్లు చూశాను ఆయన ఎమ్మెల్యేగా చేయటం. అంత ఎమ్మెల్యే పోస్టులో ఉండి కూడా సొంతిల్లు స్థలం ఏవి సంపాదించకుండా అట్లాగే ఉండిపోయి, ఎక్కడికైనా ఎవరైనా రమ్మంటే రిక్షాలో వెళ్తే వాళ్ళు ఎవరైనా వచ్చి కారు తీసుకుని వెళ్తే ఆ కారులో వెళ్ళేవారు, కానీ ఆయనగా ఎక్కడ కారు వాటర్ కానీ ఏది ఉండేది కాదు. అంత నిస్వార్థంగా నిరాడంబరంగా ఉండేవారు అని చెప్పడంలో మేమైతే గర్విస్తున్నాం. ఆయనకి త్రేలపోల్ రాజేష్ స్కూల్ ఎదురుగా అక్కడ ఆయన విగ్రహావిష్కరణకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నాకు తోచిన ఈ 4 మాటలు మాట్లాడడానికి నేను సంతోషిస్తున్నాను. నమస్కారం. నమస్తే అండి. నా పేరు కామందల దుర్గాప్రసాద్. గౌరవనీయులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ పోతిన చిన్నయ్య గారికి విగ్రహావిష్కరణ జరుగుతుందన్న మంచి శుభవార్త నన్ను చాలా సంతోషపరిచింది. మా తండ్రి గారైన కామందుల అచ్యుతరామారావు గారు విధి నిర్వహణలో అనగా డ్యూటీలో ఉండి చనిపోతే, నేను వారి కుమారుడైన నాకు ఉద్యోగం కొరకు అప్లికేషన్ పెట్టి 6 సంవత్సరాలు ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం రాలేదు. కార్పొరేషన్ చుట్టూ, సెక్రటరియట్లో, హైదరాబాద్ చుట్టూ తిరిగినా సరే నాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అట్టి పరిస్థితుల్లో శ్రీ పోతిన చిన్నయ్య గారిని కలిసి నా యొక్క కష్టాలు వారికి వివరించగా, వారు తమ సొంత ఖర్చులతో నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళి అప్పటి మున్సిపల్ మినిస్టర్ గారితోనూ, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారితో
మాట్లాడి నా కష్టం వారికి వివరించి నిబంధనల ప్రకారం నాకు న్యాయం చేయవలసిందిగా వారు వివరించారు. దానికి మున్సిపల్ మినిస్టర్ గారు, డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించి నిబంధనల ప్రకారం నాకు విఎంసీ నందు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చినారు. 1990 సంవత్సరంలో నేను ఉద్యోగంలో చేరి ఇప్పటి వరకు 30 సంవత్సరాల కాలం పాటు నా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి 1920లో నేను ఉద్యోగ విరమణ చేశాను. ఇప్పుడు నాకు మంచి పెన్షన్ కూడా వస్తుంది. బిడ్డలతో చక్కగా హాయిగా ఉన్నాను. ఇదంతా కూడా శ్రీ పోతిన చిన్నా గారి వల్ల, వారి యొక్క సహృదయం వల్ల, వారి యొక్క దీక్షా పట్టుదల వల్ల నాకు ఇంతటి మంచి జీవితాన్ని కలిగి ఉన్నాను. అందువలన నేను ప్రతిరోజు నా తల్లిదండ్రులు, నా ఇష్టదైవము వెంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీ పోతిన చిన్నా గారిని కూడా పూజా సమయంలో వారిని స్మరించుకుంటూ వారికి ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రోజు కూడా ప్రార్థనా సమయంలో వారిని తలుచుకుంటున్నాను. అది నా సుకృతంగా భావిస్తున్నాను. నమస్తే. పోతిన చిన్నా గారి ఘనకీర్తి ఇంత అంతా కాదు. నా అనుభవములో ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. పేదల పట్ల పోతిన చిన్నా గారు చూపిన అసాధారణ బాధ్యత గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను విన్న కథ కాదు, నా జీవితంలో నేను కళ్ళారా చూసిన సత్యం. పేదవాడికి ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలలో పని ఉంటే ఫైళ్లు కదలకుండా నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. అటువంటి సందర్భాలలో పోతిన చిన్నా గారు నేరుగా ఆ కార్యాలయానికి చర్చకు వెళ్ళి అధికారులను నిలదీసి ఆ పని పూర్తయ్యే వరకు ఆఫీసు టైమింగ్ అయిపోయినప్పటికీ కూడా వెనుతిరిగేవారు కాదు. పేదవాడి పని ఆగకూడదు. అది ఆయన నినాదం మాత్రమే కాదు, ఆయన జీవన సూత్రం. పని పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకొని ఆయన స్వభావమే ఆయనను ప్రజల కళ్ళల్లో నిజమైన నాయకుడుగా ఉంచింది. ఈ రోజు మనం ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహం రాయి విగ్రహం మాత్రం కాదు. ఇది పేదవాడికి న్యాయం జరిగిన ప్రతిసారి ఆయన నిలబడ్డ నిలువెత్తు గుర్తు. ఈ విగ్రహం ప్రభుత్వ కార్యాలయాల్లో పేదవాడి ఫైలు కదిలిన ప్రతిసారి ఆయన పోరాటానికి ప్రతీక. ఈ విగ్రహం మనకు ఒక సందేశం ఇస్తుంది. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత అని పోతిన చిన్నా గారి జీవితం ఇదే చెప్పింది. ఈ విగ్రహం కూడా అదే మనకు గుర్తు చేస్తుంది. అమరహే పోతిన చిన్నా గారు. ఈరోజు పోతిన చిన్నా గారి విగ్రహ ప్రతిష్ఠ శుభదినం అంటే ఈరోజు భారత స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పోతిన చిన్నా గారు 24 ఫిబ్రవరి 1920లో జన్మించారు. 28 మార్చి 1998లో మరణించారు. ఈ సుమారు 78 సంవత్సరాలు జీవించి ఉన్నారు. పోతిన చిన్నా గారు 14 ఏళ్ళ వయసు ప్రాయంలోనే గాంధీజీ పిలుపునందుకుని చిరు ప్రాయంలోనే కాంగ్రెస్లో ప్రవేశించారు. మరుగురు చిట్టి గారి ఆధ్వర్యంలో ప్రవేశించారు. చిట్టి గారు స్థాపించిన వానరసేన సంస్థలో ఒక సభ్యునిగా, ఒక కార్యకర్తగా జాయిన్ అయ్యి ఈయన అనేక మార్లు స్వాతంత్ర సమరం గురించి గాంధీ గారి పిలుపుని అందుకొని చిట్టి గారు సేవా సంఘంలో సభ్యులుగా చేరి అనేక మార్లు జైలుకు వెళ్ళి అనుభవించిన రోజులు గడిచినాయి. 1942-46లో మధ్య
కాంగ్రెస్ అసెంబ్లీలో మరిపూడి చిట్టి గారి తరపుని లేబర్ పార్టీ సీటు కోసం 3 జిల్లాలు పర్యటించగా ఆ టైంలో జైలుకి వెళ్ళవలసిన సందర్భం జరిగిందనమాట. మరిపూడి చిట్టి గారి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ కార్యాలయంలో సభ్యుడిగాను కాంగ్రెస్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జీవితాన్ని ఊపిరినంత వరకు ఆయన వరకు ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి. అలాగే ప్రముఖులు వారి అభివందనతో పొందిన వ్యక్తి ఐదవ కాళేశ్వర పంతులు గారు, టీవీ నరసింహరావు గారు, చెన్నారెడ్డి గారు, అలాంటి రాష్ట్ర జాతి ప్రధాన నాయకులు అభివందన పొందినటువంటి మన పోతిన చిన్నా గారు. అట్లానే అనేక కార్మిక సంఘాలకి అధ్యక్ష బాధ్యత వహించారు. ఐఎన్టీసీకి వైస్ ప్రెసిడెంట్ గాను, సౌత్ సెంట్రల్ జైలు లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ గాను, ఆర్టీసీ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షుడు గాను, ఎడ్ల బండ్ల సంఘ అధ్యక్షుడు గాను, కార్మిక సంఘ అధ్యక్షుడు గాను అనేక సంఘాలకు అధ్యక్ష బాధ్యత వహించి ఈ సంఘాలకు తాటిపైకి తీసుకొచ్చి నడిపించిన మహా వ్యక్తి పోతిన చిన్నా గారు. అలాగే రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సంఘ అధ్యక్షుడు ఉండి వారు అనేక సమస్యలు కష్టాలను తీర్చిన వ్యక్తిగా ఈ పేరు పొందినారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా 2 సార్లు చేశారు. 1960 నుంచి 71 వరకు కూడా ఆయన అధ్యక్షత వహించారు విజయవాడ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. అలా 1978 నుంచి 83 వరకు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఆ టైం ప్రాంతంలో ఈయన అనేక సంఘ కార్యకర్తగా గుర్తింపడి ప్రజలకు అనేక సేవలు అందించారు. ఈయన అసెంబ్లీలో ఉన్న పదవ టైంలో మంత్రిత్వ శాఖ చెన్నారెడ్డి గారు ఇచ్చినప్పటికీ ఆ పదవిని తిరస్కరించి నాకు చదువు లేదు, చదువున్న వ్యక్తి పాలవ వెంకటరావుకి ఇవ్వండి అని వచ్చి అది ఒక ప్రజా సేవకుడిగా పోతిన చిన్నా గారు. అలాగే మన కులం నగరాల కులస్తుల్ని శ్రీ బివిఎస్ పాత్రుడు ఆంధ్ర యూనివర్సిటీ సూచనతో చాలామంది పెద్దలకు ఇష్టం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఏర్పాటులో చొరవ చూపారన్నమాట. ఒకప్పుడు రాజస్థాన్లో సంస్థానాధీశులుగా ఉన్న నగరాల కులస్తులు రాజీ కుట్ర ఫలితంగా వారి మీద దాడులు జరిగాయన్నమాట. అక్కడ కులం వారందరూ చెల్లాచెదరైపోయారు. అప్పుడు శిఖరాల మీద ఉన్న కులం లోయలో పడిపోయింది. స్వాతంత్ర అనంతరం నగరాలను బీసీలుగా గుర్తించింది ప్రభుత్వం. తర్వాత కాలంలో అనంతరాయ కమిషన్ వచ్చిన తర్వాత బీసీల నుండి తొలగించబడింది మన బీసీ కులస్తుల్ని. తర్వాత కాదని అన్నందుకు తిరిగి బీసీగా సాధించాలని జరిపిన పోరాటాల్లో ఎమ్మెల్యే అయ్యి ఉంటూ కూడా ఉద్యమానికి వెన్నెముకగా నిలిచి పోతిన చిన్నా గారు. వారి హయాంలో ప్రభుత్వ కార్యాలయంలో అనేక మంది ఉద్యోగ సంకల్పం చేశారు. స్థానిక ప్రజలను తన బిడ్డలుగా చూసుకున్న మహా వ్యక్తి. ఆయనకి క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్ ఉన్న వ్యక్తి. కొందరు మరణించే వరకు జీవిస్తారు, మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. మా తండ్రి లాంటి వారికి ఇవే ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఇట్లు డాక్టర్ ఆల్తి వెంకటేశ్వరరావు, వాగు సెంటర్. ఆయన్ను ప్రశంసించిన వారిలో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, సర్దార్ శ్రీ మరుపిళ్ల చిట్టి గారు, శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు 1972 కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శ్రీ ఏ ఈశ్వర శాస్త్రి గారు శాసనసభ సెక్రటరీ, శ్రీ వీరమాచినేని వెంకటనారాయణ గారు ఎమ్మెల్సీ ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, డాక్టర్ టివిఎస్ చలపతిరావు గారు, శ్రీ ముదిరి వెంకటేశ్వరరావు గారు సిటీ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, శ్రీ ఏవిఎస్ రెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ విజయవాడ మున్సిపాలిటీ, శ్రీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, శ్రీ డి మునుస్వామి గారు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, శ్రీ ఎస్ఎల్ సాగర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ సర్వీస్, మొహమ్మద్ ఇస్మాయిల్ గారు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.
పెద్దలు కీర్తిశేషులు శ్రీ పోతిన చిన్నా గారిని స్మరించుకునే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోతిన చిన్నా గారు గుర్తుకొచ్చినప్పుడు నా మదిలో స్ఫురించేది ప్రధానంగా ఆయన ఒక పేదల పక్షపాతి. పేదల గురించి ఆలోచించి పేదల మధ్యలో బ్రతికి పేదలతోనే జీవించినటువంటి ఒక పక్షపాత అయినటువంటి పేదలకి పక్షపాత అయినటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన ఏ రకంగా ఏ చర్యలు చూసుకున్నా, ఏ రకంగా మనకి సమాజంలో ఆయన కార్యక్రమాలు చూసినా అవి మనకి స్ఫురిస్తాయి. జనరల్గా ఒక నాయకత్వం అవసరం అనేటటువంటిది ఎక్కువగా అవసరం ఉండేటటువంటిది ఎవరికి? పేదవానికి. ఆ నాయకత్వాన్ని అందజేసినటువంటి గొప్ప నాయకుడు మన పోతిన చిన్నా గారు. ఆయన గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, జనరల్గా మనకి ఇంట్లో కుటుంబంలో పిల్లలకి ధైర్యం ఏంటి అని అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రుల వల్ల వాళ్ళు మానసికంగా, మాకు ఒక పెద్దలు ఉన్నారు, మాకు కష్టం వచ్చినప్పుడు, మాకేమన్నా బాధ కలిగినప్పుడు మంచి చెడు చూసుకోవడానికి మా తల్లిదండ్రులు ఉన్నారు అనేటటువంటిది కుటుంబంలో పిల్లల్ని నడవడానికి, వాళ్ళు చేసే కార్యక్రమానికి మానసికమైనటువంటి ఒక ధైర్యం. ఆ రకంగా పోతిన చిన్నా గారు ఒక పేదలందరికీ కూడా ఆ రకమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఒక గొప్ప మనిషి, గొప్ప నాయకుడు. ఆయన కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే పనిచేశాడని నేను అనుకోను. పేదలనేటువంటి ఒక సామాజిక వర్గంతో ఆయన ప్రయాణం సాగించాడు. అది చాలా చాలా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళ యొక్క నాయకత్వం, ఇలాంటి మనుషుల యొక్క ఆవశ్యకత ఈ రోజున చాలా ఉంది. ఒక నాయకుడు ఎవరికి ఎక్కువ అవసరం అంటే, ఇందాక మనం అనుకున్నట్టు పేదవాళ్ళకి ఎక్కువ అవసరం. మనకు ఈ రకంగా ఆలోచించేటట్టయితే గాంధీ సిద్ధాంతంలో మనం చూసినా సరే ఆయన అన్నటువంటిది ఏమిటి? ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కానీ చివరిగా ఒక పేదవానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వ కార్యం ఏ రకంగా చేరుతుంది, ఆ కొలబద్దలో అది నిలబడినప్పుడు ఆ కార్యక్రమం కానీ, ఖర్చు పెట్టినది కానీ ఉపయోగం ఉంటుంది అనేటువంటిది గాంధీ గారి ప్రధాన సిద్ధాంతం. ఆ రకమైనటువంటి ఆలోచన విధానానికి మన పోతిన చిన్నా గారు ఒక ప్రతీకగా మనకు కనిపిస్తారు. ఆ రకమైన ఆలోచనకి ఆనాటి నాయకత్వాల్లో అటువంటి నాయకులు ఈరోజు చాలా చాలా అవసరం ఉన్నారు. ఒక చిన్న నా వ్యక్తిగత అనుభవం వారితో పంచుకొని ముగిస్తాను. నేను డిగ్రీ చదువైన తర్వాత హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక ఇండియాలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి స్టాఫ్ కాలేజ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఒక రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయిన ప్రయాణం మొదలుపెట్టాను. ఒక రకంగా చెప్పాలంటే నా వయసు బహుశా 24-25 ఉంటాయేమో. ఆ రోజుల్లో నాకు ఒక రోజున మా ఆఫీస్కి ఫోన్ వచ్చింది, మీతో ఎవరో మాట్లాడాలంటున్నారని చెప్పేసి. సరే ఎవరా అని చెప్పి ఫోన్ నేను తీస్తే, బాబు నేను పోతిన చిన్నాని, నమస్కారం అంకుల్ అని నేను పలకరించిన తర్వాత, నువ్వు ఇక్కడ ఉన్నావని చాలా సంతోషంగా ఉంది, నీకు ఇప్పుడు అంతా మంచిగా ఉందా, నీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, నీ పరిస్థితి బాగుంటుంది, ఇంకా నువ్వు గొప్పవాడు కాగలుగుతావు, నువ్వు ఎవరితో మాట్లాడాలా, అవసరం ఉందా అని అడిగినప్పుడు ఎంత ధైర్యం అంటే, అప్పుడు వారితో మాట్లాడడం జరిగింది. అంకుల్ నాకు ఈ రోజుకి పర్వాలేదు, నాకు ఏ రకమైన సమస్య లేదు అని చెప్పి కొద్దిసేపు మాట్లాడుకునేది ముగించడం జరిగింది. కానీ విషయం ఏంటంటే, వారితో నాకు వ్యక్తిగతంగా నేను వారిని కలిసి అంత ప్రయాణం చేసినటువంటిది నాకు జరగలేదు. నేను ఎందుకంటే చదువు అయిన వెంటనే నేను హైదరాబాద్ రావడం జరిగింది. కానీ తెలుసుకొని పలకరించి నేనున్నాను అని చెప్పే విధానం చూశారు, అది చాలా చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళ యొక్క అవసరం అది వ్యక్తిగతంగా నాకు,
సామాజికంగా పేదలకు కూడా ఆయన చేసినటువంటి పద్ధతి చాలా మానసిక ధైర్యాన్ని, ఒక ముందుకు సాగేటటువంటి భరోసాని కల్పిస్తుంది. అటువంటి వాళ్ళని మనం స్మరించుకొని అటువంటి నాయకులు ఈ రోజున అవసరం ఉంది, అటువంటి వాళ్ళు రావాలని కోరుకుంటూ వారిని ఈ రకంగా గౌరవించుకోవడం నాకు గౌరవంగా భావిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ముదిరి మోహన్ రావు. నేను ముదిరి పురుషోత్తం పాత్రుడు గారి పెద్ద అబ్బాయిని. నేను 1981 నాటికి ఎంకామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ఆ టైంలో నాకు 3 బ్యాంకుల నుంచి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు, కానీ అపాయింట్మెంట్ లెటర్స్ రావట్లేదు. ఆ టైంలో చిన్నా గారిని కలిసి హైదరాబాద్ రా బాబు అని చెప్పాడు. దానికి గాను మా నాన్నగారితోనూ నేను కలిసి హైదరాబాద్ వెళ్తే వారింట్లోనే ఉంచుకొని, వారు వేరే వాళ్ళ పని మీద కూడా కారులో తీసుకెళ్ళి సొంత కుమారులాగా వాళ్ళందరికీ అక్కడ ఉన్న బ్యాంక్ రీజనల్ మేనేజర్స్తో మాట్లాడి జాబ్ కోసం, ఆ జాబ్ కోసం, నా అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేశారు. కానీ దురదృష్టవశాత్తు అదే టైంలో బిఎస్ఆర్బి అనే బోర్డు ఏర్పాటు చేయడం వలన ఇండివిజువల్గా కండక్ట్ చేసిన ఆ ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయింది. అయినా నిరుత్సాహపడవద్దు, వేరే ట్రై చేయని చెప్పడం జరిగింది. తర్వాత నేను సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్కి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ వస్తే, ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఢిల్లీలో పెండేగంటి వెంకట సుబ్బయ్య గారికి, అప్పటి మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నారు, వారికి ఒక రికమెండేషన్ లెటరు పెండేగంటి వెంకట సుబ్బయ్య గారి అనుచరులైన భాస్కర్ రావు గారు అనే వారికి నా డీటెయిల్స్ అన్ని పంపి ఎట్లాగైనా జాబ్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలి, వీళ్ళు చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళకి చాలా ఆసరాగా ఉంటుందని ఆయన సొంత ఇంట్లో మనిషిలాగా నా గురించి రికమెండ్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో ఉన్న రోజులు ఆయన ఇంటిలోనే ఉంచుకొని భోజనం కూడా ఏర్పాటు చేసి, ఒక్కొక్కసారి వీలు పడినప్పుడు ఎదురుగుండా ఆయన టోకెన్స్ హోటల్లో, ఎమ్మెల్యే క్వార్టర్స్లోని హోటల్లోని టోకెన్స్ ఇచ్చి భోజనం చేయమని చెప్పేవాడు. బయట ఎక్కడ భోజనం చేయొద్దని కూడా చెప్పి మరీ చేసేవాడు. అది కాకుండా నాకు మళ్ళీ సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో అపాయింట్మెంట్ రాగానే 15 రోజులు హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, ట్రైనింగ్ కోసం చెప్పడం, ఆయన ఇంట్లోనే ఉంచుకొని మా తల్లి పైడమ్మ గారు నాకు రోజు బాక్స్ కట్టించేది. వారి సేవాభావం అదంతా చూసి నేను కూడా చాలా స్ఫూర్తిని ఉంది. వారిలాగా మనకి చేతనే సహాయం ఇతరులకు చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అనేది ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఈరోజు ఆయనకి పోతిన చిన్నా గారికి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. జోహార్ పోతిన చిన్నా గారు. నమస్తే. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని, కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగాయిక జనించబోయే భావి వేదముల జీవనాదములు. పునాదిగాయిక జనించబోయే భావి వేదముల జీవనాదములు. జగత్తుకంతా ధవులిస్తానో శ్రమైక జీవన సౌందర్యానికి
యానికి సమానమైనది లేనే లేదు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. కార్మిక నాయక శ్రీ పోతిన చిన్న జీవన పర్యంతం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కార్మిక సోదరుల హక్కుల పరిరక్షణకు పాటుబడి 28/3/1998 తేదీన పరమపదించారు. వారి స్మృతికి అంజలి ఘటిస్తున్నాము. శ్రీ పోతిన చిన్న అమర్ రహే. పోతిన చిన్న అమర్ రహే. లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ నిర్దేశిస్తూ